వీరు కేవలం చర్చ్ మాత్రమే కట్టట్లే, పక్కన ఆస్తులు కొనుక్కుంటున్నారు, చక్కగా 7 సీటర్ కార్స్ కొనుక్కుంటున్నారు. ఇది వరకు తిరగడానికి సైకిల్ కూడా లేనటువంటి వ్యక్తి 40-50 లక్షలు 7 సీటర్ కార్స్లో తిరుగుతూ ఉన్నాడు. చర్చ్ కన్స్ట్రక్షన్ అనేది ప్రజెంట్ జరుగుతున్న స్కామ్లో అత్యంత భయంకరమైన స్కామ్. సర్వజనం సుఖినోభావంతో నిన్ను వల్ల నీ పొరుగుడిని ప్రేమించుము, నీ పొరుగువాడు ఆకలిగా ఉండి నువ్వు కడుపు నిండా భోజనం చేస్తే నువ్వు సరైన విశ్వాసవి కాదు, నువ్వు సరైన ముస్లిం కాదు, ఈ విధంగా చెప్పడం జరిగింది. అంటే ఆ పాస్టర్ బాప్తిస్మం ఇవ్వడానికి ఆయన మొదట అభిషేకించబడాలి, అప్పుడే ఆయన పాస్టర్ అవుతాడు. అనంతరం ఆయన బాప్తిస్మం ఇవ్వచ్చు, పెళ్లి చేయొచ్చు. ఒక్కొక్క సంఘానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సంఘాల్లో రెవరెండ్ అయితే తప్ప ఆయన రొట్టె ద్రాక్షరసం ఇవ్వడానికి అర్హుడు కాదు, పెళ్ళిళ్ళు చేయడానికి అర్హుడు కాదు. సో ఇలాంటి కొన్ని రూల్స్ ఉంటాయి. కొన్ని సంఘాల్లో ఆయన పాస్టర్ అయ్యి అభిషేకం తీసుకున్న వెంటనే ఆయన రొట్టె ద్రాక్షరసం ఇస్తాడు, కమ్యూనియన్ ఇస్తాడు, ఆయన వివాహాలు చేస్తాడు, ఆయన బర్యాలు చేస్తాడు, ఆయన మెచ్యూర్ ఫంక్షన్స్ చేస్తాడు, అన్నీ చేస్తాడు. అంటే పాస్టర్లు అంటే ఏందన్నా, అంటే ఒక ప్లెయిన్ షర్ట్లు వేసుకొచ్చి, ఒక బ్లేజర్ వేసుకొచ్చి, ఒక స్పీచ్ని చదివింది ఒక 4 సార్లు మంచిగా మాడిఫై చేసి చదివితే పాస్టర్ అయిపోతారా? మీకు బ్లేజర్తో ఒకవేళ ప్రాబ్లం ఉందనుకుంటే ఇప్పుడే తీసేస్తాను. అంటే బయట కూడా పాస్టర్లు అని చెప్పే ప్రతి ఒక్కడు మ్యాండేటరీ, అది బ్లేజర్ అనేది అది డెఫినెట్లీ అనేటట్టు అయిపోయింది. ఎందుకు అట్లా వేస్తారు, ఏంది దాని వెనుక ఉన్న కారణం ఏంటంటే, మీ ప్లేస్లోనే ఒక పాస్టర్ నేను ఇంటర్వ్యూ చేసిన. ఆయన ఏమన్నాడు అంటే, ఎట్లా అయ్యారు మీరు పాస్టర్ అంటే, అది సింపుల్గా ఏమన్నాడు తెలుసా, మా నాన్న పాస్టరు, ఆయన చూసి నేను పాస్టర్ అయిపోయినా అన్నాడు. ఏమంటారు దీన్ని? నెపోటిజం అంటారు. నథింగ్ బట్ నెపోటిజం. అంటే సో నాన్న ఇండు కాబట్టి నేను అవ్వడం, నేను ఇండు కాబట్టి నా కొడుకు అవడం, ఇట్లా ఏమన్నా ఉంటుందా అంటున్నా. నెపోటిజం అనేది వేరే ఫీల్డ్లో ఎక్కడన్నా కనిపిస్తుందేమో. ఇప్పుడు మీరు యాంకర్ కాబట్టి మీ అబ్బాయి యాంకర్ అవ్వాలనుకోవడం అది కొంచెం అజ్ఞానంగా అనిపిస్తుంది. ఎందుకంటే మీలో టాలెంట్ ఉంది కాబట్టి మీరు ఇక్కడ కూర్చోగలిగారు, మీరు ఇంటర్వ్యూ చేయగలుగుతున్నారు. అదే టాలెంట్ మీ అబ్బాయిలో ఉండాల్సిన అవసరం ఉండాలని ఏం లేదు. మేబీ తను డాక్టర్ అవ్వచ్చేమో, మేబీ తన యాక్టర్ అవ్వచ్చేమో, మేబీ తన ఇంజనీర్ అవ్వచ్చేమో. అలాగే నెపోటిజం అనేది ఈ క్రిస్టియన్ ఫీల్డ్లో ఉందా అంటే లేదు అని అంటే ఖచ్చితంగా నన్ను అందరూ కూడా వ్యతిరేకిస్తారు. ఉంది, నేను పాస్టర్ కనుక నా కొడుకు పాస్టర్ అవ్వాలి. ఇదేంటిది? ఇది నెపోటిజమా? ఇది వారసత్వంగా వచ్చేదా? క్రైస్తవ్యం అలా చేయడానికి వీల్లేదు. క్రైస్తవ్యము భ్రష్టు పట్టుపోవడానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, నేను పాస్టర్ కాబట్టి నా కొడుకు కూడా పాస్టరే, వాడు పాస్టర్ కాబట్టి 2-3 చర్చిలు ఉంటాయి, వాడు కొడుకు కూడా పాస్టరే. ఇలాగ పాస్టరే రకరకాల సంఘాలు స్థాపించేసుకోవడం, ఒక్కొక్క సంఘం ఒక్కొక్క కుమారుడికి ఇచ్చేయడం, దీనివల్ల కొన్ని అనర్థాలు జరుగుతాయి. మంచి అంశం గుర్తు చేసిర్రు. పాస్టర్ చర్చ్ అనేది ఏంది, అసలు పాస్టర్ ఏంది, చర్చ్ ఏంది, చర్చికి పాస్టర్లకు ఏం సంబంధం? ఒక పాస్టర్ అని చెప్పుకునే వ్యక్తి 3 నెలలు 6 నెలలు కాగానే చర్చిల పేర్ల మీద బిల్డింగ్లు కట్టు, ఆయనకు సంబంధించిన భూమి ఎక్కడి నుంచి వస్తుంది, కన్స్ట్రక్షన్కి పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, మెయింటెనెన్స్కి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏందన్నా ఈ చర్చ్ గోల్ ఏంది అసలు? మీకు ఎవరన్నా చెప్పారా? లేకపోతే ఈ క్వశ్చన్ అడగమని? లేకపోతే ఎందుకనంటే ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్ ఏదైతే ఉందో, ప్రజెంట్ స్కామ్ ఏదైతే ఉందో, దానిని ఒకవేళ మీరు బయట పెట్టాలనుకుంటే నేను కూడా వెరీ ఓపెన్గా మాట్లాడతాను. ఈ స్కామే అంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న క్రిస్టియన్ ఫీల్డ్లో జరుగుతున్న స్కామ్లో నేను వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తున్నాను. క్రిస్టియన్ ఫీల్డ్లో జరుగుతున్న అత్యంత భయంకరమైన స్కామ్లో చర్చ్ కన్స్ట్రక్షన్ అనేది ఒక చాలా పెద్ద స్కామ్ జరుగుతోంది. అక్కడి నుంచే పునాది వచ్చేది. లేదు అంటే ఇప్పుడు కొంతమంది వారు పాస్టర్స్గా వారి సంఘాలు కట్టుకుంటున్నారు. నా క్వశ్చన్ ఏంటి అని అంటే కనుక, నువ్వు పాస్టర్ కనుక నీ సంఘాన్ని కట్టుకుంటున్నావు కనుక నీ సంఘాన్నే నువ్వు కానుకలు అడుగు, తప్పేమీ లేదు. నీ సంఘాన్ని నువ్వు అభివృద్ధి పరచుకోవడంలో తప్పేమీ లేదు. నీ యొక్క చర్చ్లో ఉన్న ప్రజలకి ఒక బిల్డింగ్ రూఫ్ టాప్ ఇవ్వాలనుకోవడం తప్పేమీ లేదు. నీ సంఘాన్ని అడుగు. కానీ ఫోన్పేలు పెట్టి, గూగుల్ పే పెట్టి, అతనుకున్న ఆ యొక్క సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించుకుని వీరు కేవలం చర్చ్ మాత్రమే కట్టట్లే, పక్కన ఆస్తులు కొనుక్కుంటున్నారు, చక్కగా 7 సీటర్ కార్స్ కొనుక్కుంటున్నారు. ఇది వరకు తిరగడానికి సైకిల్ కూడా లేనటువంటి వ్యక్తి 40-50 లక్షలు 7 సీటర్ కార్స్లో తిరుగుతూ ఉన్నాడు. చర్చ్ కన్స్ట్రక్షన్ అనేది ప్రజెంట్ జరుగుతున్న స్కామ్లో అత్యంత భయంకరమైన స్కామ్. విశ్వాసులకి కూడా నేను ఏం పిలుపునిస్తున్నానంటే, నీ సేవకుడికి నువ్వు ₹1 ఇవ్వవు. నీ చర్చిలో నిన్ను పోషిస్తున్న నీ సేవకునికి, ఆధ్యాత్మికంగా వాక్యం చెప్పి నిన్ను ఆత్మలో నడిపిస్తున్న సేవకునికి నువ్వు ₹1 ఇవ్వవు. కానీ ఎవరో ఎక్కడో చర్చ్ కడుతున్నారంటే నీకేంటి సంబంధం? నువ్వు ఆ చర్చ్కి వెళ్తున్నావా? నువ్వు ఆ చర్చిలో సభ్యుడివా? నీకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంటి? ఇప్పుడు ఇతర పాస్టర్లకు ఇస్తున్నాడు, నాకు ఇస్తలేడని రవీంద్రనాథ్ గారు అట్లా కళ్ళమంటతో మాట్లాడుతుండే. లేదు, కావాలంటే మీరు కూడా స్కానర్లు పెడితే మీ వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే మేము అంధభక్తులం అని మీలే చెప్పుకుంటారు కాబట్టి చెప్తున్నాం. మేము అసలు అంధభక్తులం కాదు. అంధభక్తులు అంటే ఎవరో అందరికీ తెలుసు. అయితే
ఒకవేళ రవీంద్రనాథ్ కనుక ఏదైనా ఒక మీటింగ్లో కానీ ఏదైనా ఒక ప్రదేశంలో కానీ డబ్బులు డిమాండ్ చేశాడని మీరు చెప్పిస్తే, ఎవరితో అయినా ఒక్కరితో చెప్పగలిగితే, మీరు అన్నారు కదా ఈ సూటు ఈ కోటు అన్నీ తీసేసి నేను కూడా ఏదన్నా చిన్న పని చేసుకుంటాను. ఎందుకు ఇంత ఛాలెంజింగ్గా చెప్తున్నానంటే, మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, మాకు సోషల్ మీడియా ఉంది, ఎప్పుడు ఎక్కడ ఫోన్పే గూగుల్ పేస్ పెట్టుకోలేదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే, మా సంఘంలోనే కానుకలు ఇస్తే చాలా మోమాటంగా నేను ఒక్కొక్కసారి తిరస్కరిస్తూ ఉంటాను, వద్దు అని చెప్తా ఉంటాను. ఈ వీడియో చూస్తున్న వారు చాలా మందికి తెలుసు. ప్రతి నెల దశంభాగం రూపంలో తీసుకోరా బ్రదర్? దశం భాగం గురించి మనం ఇదివరకే డిస్కస్ చేసాం. మరలా నేను ఒక పాయింట్ చెప్తాను, మరలా నేను ఒక విషయం చెప్తాను. దశమ భాగం అనేది లేనే లేదు నూతన నిబంధనలో. ఇప్పుడు ఎవరో కూడా దశమ భాగం ఇవ్వాల్సిన అవసరమే లేదు అంటాను నేను. ఎందుకనంటే కనుక దశమ భాగం లేవీడికి మాత్రమే ఇవ్వబడింది, దశంభాగం ఇవ్వద్దు అంటారు. ఇవ్వాల్సిన అవసరం లేదు. రాజమండ్రిలో ఒక మంచి ప్రొఫెషనల్ పాస్టర్ని ఈ మధ్యలో చూస్తున్నాను నేను, మంచి బ్లెజర్ వేసుకొని. అని ఏమంటాడంటే, మీకు వచ్చిన శాలరీలో మొదటి భాగం దశంభాగం దేవునికే ఇవ్వాలి, లేదంటే మీకు మిడకాయ ఉండదు, దేవుడు కోప్పడతాడు మీ మీద, మొత్తం నాకు ఇవ్వట్లేదు కాబట్టి మీకు కూడా ఇవ్వద్దని చెప్పి ఆగ్రహిస్తాడు. ఇన్ ఏ సింగిల్ వర్డ్ ఆయనకి కావచ్చు, ఎవరికైనా కావచ్చు, ఇన్ ఏ సింగిల్ వర్డ్ దీనికి నేను జవాబిస్తాను. ఒకటి, ఆయనకి వాక్యం తెలిగిపోయి ఉండొచ్చు, లేదా రెండు, వాక్యం తెలిసిన వక్రీకరిస్తున్నాడేమో. ఎందుకంటే లేవీడికి మాత్రమే దశమ భాగం ఇవ్వాలని బైబిల్ చెప్తుంది. లేవీడు పాస్టర్ ఒక్కటేనా? కానే కాదు. లేవీడు వేరు, సేవకుడు వేరు, పాస్టర్ వేరు. గనుక లేవీడికి ఇచ్చే దశమ భాగం నాకు ఇవ్వండి అని అడగడం ఇది న్యాయం కాదు. నిజమేంటి? సృష్టికర్త ఒక్కడే, సృష్టికర్తను ఆరాధించాలి, దేవుడికి భయపడి జీవితం గడపాలి. దేవుడు అంటే ఏంటి సార్? దేవుడు మనల్ని పుట్టించి వదిలేలేదు. దేవుడు వింటున్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు గమనిస్తూ ఉన్నాడు. ఇక్కడ మన ఇద్దరమే లేవు, ఇక్కడ దేవుడు కూడా ఉన్నాడు. అంటే దేవుడు వినే శక్తి ఉంది, దేవుడు చూసే శక్తి కూడా ఇక్కడ ఉంది. కాబట్టి దేవుడికి ఆ కాన్షియస్నెస్తో జీవితం గడపాలి అన్న విషయం నీ గ్రంథాల్లో ఉంది. అంటే మన ఇష్టం వచ్చినట్టుగా జీవితం గడిపే స్వేచ్ఛ మనకి లేదు. మనం ఎలా జీవితం గడపాలి? ధర్మశాస్త్రం ప్రకారంగానే జీవితం గడపాలి. అంటే ఏ గ్రంథంలో చెప్పినా కానీ మంచి చెప్పడం జరిగింది. ఆ మంచి గ్రహించి జీవితం గడపాలి. ఏది కరెక్ట్ అనిపిస్తుందంటే అన్నింటిలో కరెక్ట్ ఉంది అని చెప్తాను నేను. ఇప్పుడు అన్ని గ్రంథాలు ఏం చెప్పి మనం ఏం చేస్తున్నాం అనేది వదిలేయండి. ఇప్పుడు ఖురాన్ ఏం చెప్తుంది? నీకు కష్టాలు వచ్చినప్పుడు సహనంగా ఉండు, నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు దేవుడికి కృతజ్ఞత చెప్పు. అంటే నువ్వు లాభాల్లో ఉన్నప్పుడు కృతజ్ఞత చెప్పుకుంటూ, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు సహనంగా జీవితం గడుపని చెప్పింది. ఇదే ధర్మం అని చెప్పడం జరిగింది, అవునా లేదా? కాబట్టి ఇక్కడ మనం చేసేది ఏంటంటే, ఎప్పుడైతే దేవుడికి కృతజ్ఞత చెప్తూ ఉంటామో, నాకు లాభం జరిగింది, అహంకారం రాదు. ఎందుకు? నాకు మంచి జరిగింది దేవుడి వైపు నుంచి అని చెప్పేసి. నేను కష్టాల్లో ఉన్నప్పుడు డిప్రెషన్లోకి పోను. ఎందుకు? సహనం వహిస్తూ ఉంటాను, దేవుడితో సాయం కొడుతూ ఉంటాను. కాబట్టి మనిషి అహంకారంలోకి పోకుండా, మనిషి డిప్రెషన్లోకి వెళ్లకుండా బ్యాలెన్స్ చేయాలంటేనే దేవుడిని విశ్వసించి ఉండాలి. కాబట్టి ఈ దేవుడు అనే కాన్సెప్ట్ గ్రంథాలు చదవకపోవడం వల్ల మనం దూరం అయిపోయాం. ఈరోజు హిందువులకి ముస్లింలకి క్రైస్తవుల మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయా లేవా? ఎందుకున్నాయో తెలుసా? గ్రంథాలు చదవకపోవడం వల్ల. గ్రంథాలు చదివితే డిఫరెన్సెస్ ఉండవు, మీరేమైనా ఫీలింగ్స్ ఉండవు. గ్రంథాలు చెప్తున్న సందేశం ఏంటంటే, అందరం అన్నదమ్ములమే, అందరూ బ్రదర్సే, సర్వజనం సుఖినో భవంతు, నిన్ను వల్ల నీ పొరుగోడిని ప్రేమించుము, నీ పొరుగోడు ఆకలిగా ఉండి నువ్వు కడుపు నిండా భోజనం చేస్తే నువ్వు సరైన విశ్వాసవి కాదు, నువ్వు సరైన ముస్లిం కాదు, ఈ విధంగా చెప్పడం జరిగింది. అంటే పొరుగోడు హిందూ కావచ్చు, క్రైస్తవుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆ పొరుగోడిని ప్రేమించు, నువ్వు ప్రేమించుకునే విధంగా. సర్వజనుడు సుఖంగా ఉండాలి, హిందువులే సుఖంగా ఉండాలని లేదు. అంటే గ్రంథాలు చదివిన వ్యక్తికి ఈ భేదాభిప్రాయాలు ఉండవు. చదవని వాళ్ళే భేదాభిప్రాయాలు చూస్తుంటారు. నువ్వు వేరు, నేను వేరు, ఈ మతం, ఆ కులం అని ఈ డిఫరెన్సెస్ చూస్తుంటారు. ఎందుకంటే మెచ్యూరిటీ ఆఫ్ లెవెల్ అనమాట. కాబట్టి గ్రంథాలు చదవడం వల్ల మనకు మెచ్యూరిటీ అనేది వస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ముస్లింలను అణిచివేసే ప్రయత్నం చేస్తుంది అని అంటే మీరేమంటారు? అంటే ఒక విషయం ఏంటంటే, గత కొన్ని సంవత్సరాల నుంచి అయితే భారతదేశంలో రిలీజియన్ ఫీలింగ్స్ అయితే చాలా బలంగా వచ్చేసాయి, చాలా బలంగా వచ్చేసాయి. ఇది ఎందుకు వచ్చిందంటే, రాజకీయ లాభం కోసం చేస్తున్నటువంటిది. కేవలం బీజేపీ అని కాదు, ఇటు ఎంఐఎం కావచ్చు, అటు బీజేపీ కావచ్చు. ఎంఐఎం అయినా బీజేపీ అయినా కానీ ఒక మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు. మరి మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలంటే ఒక మతానికి ప్రోలో ఉండాలి, ఒక మతానికి యాంటీగా ఉండాలి. అలాగే ఒక పార్టీ ఒకలాగా, ఇంకో పార్టీ ఒకలాగా చేస్తుంది. దానివల్ల వాళ్ళకి రాజకీయ లాభం జరుగుతుంది, కానీ ప్రజలు మాత్రం నష్టపోతున్నాము. నిజంగా చెప్పాలంటే ఊళ్ళల్లో బాబాయి మామయ్య అని చెప్పుకునే అన్నదమ్ముళ్ళలాగా తిరిగేటటువంటి హిందూ ముస్లిం క్రైస్తవులు ఈరోజు నువ్వు ముస్లిం, నువ్వు హిందూ అని తేడాలు ఊళ్ళల్లో కూడా వచ్చేసాయంటే ఎంత బలంగా మీడియా పనిచేసింది, ఎంత బలంగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. యాంటీ అంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ బ్రిటిష్ వాడు చేశాడు, ఇది మనకు తెలుసు. కానీ ఇప్పుడు జరుగుతున్న డివైడ్ అండ్ రూల్ పాలసీతో పోల్చుకుంటే
వాళ్ళు చాలా బెటర్ అని చెప్పాలి బ్రిటిష్ వాళ్ళు. అంత ఘోరంగా ఇప్పుడు డివైడ్ చేస్తున్నారు. ఇప్పుడు అంతెందుకు మీరు ఒక రకంగా బ్రిటిష్ వాళ్ళని పొగుడుతుర్రు. బ్రిటిష్ వారు మనకన్నా చాలా బెస్ట్ అని చెప్తున్నాను నేను. చెప్తాను ఓపెన్ పొగడం ఒక రకంగా ఏంటి చెప్తాను. ఇప్పుడు మనం చేసే రాజకీయాలే కన్నా ఆ రాజకీయం కొంచెం బెటర్ అని చెప్తాను. ఈ రోజు మన రాష్ట్ర రాజకీయాల్లో చూస్తున్నా కానీ కులం పేరు మీద రాజకీయాలు జరగట్లేదా? రాజకీయం దేని మీద ఉండాలి? ఎడ్యుకేషన్ మీద ఉండాలి, డెవలప్మెంట్ ఉండాలి, జాబ్స్ మీద ఉండాలి, ఫ్యూచర్ మీద ఉండాలి, కెరీర్ మీద ఉండాలి, హెల్త్ మీద ఉండాలి, హెల్త్ మీద ఉండాలి. దీని మీద ఉండాల్సింది కులం మీద రాజకీయాలు ఏంటి, మతాల మీద రాజకీయాలు ఏంటి? తప్పు కదా. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఒక మోటివేషనల్ స్పీకర్గా అంటే ఒక అసహనం కోల్పోయి లేకపోతే ఒక రకమైన మత విద్వేషాలు పెట్టేటటువంటి రాజకీయ చర్చలు కావచ్చు, ఇంకో రకమైన చర్చలు కావచ్చు, ఇవన్నీ చూస్తున్నప్పుడు మీకేమనిపిస్తుంటుంది? చాలా పని చేయాలి అనిపిస్తుంటుంది. ప్రజల్లో ఇంకా ఎక్కువ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ప్రజలందరూ అన్నదమ్ములము, కలిసి ఉంటేనే కలదు సుఖదం అన్న విషయం చెప్పాలి. ఆ భారతదేశం యొక్క బ్యూటీ ఏంటిది, భారతదేశం యొక్క బ్యూటీనెస్ ఏంటిది, అందం ఏంటిదంటే భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశం యొక్క అందము. అందాన్ని చెడగొట్టొద్దని ప్రతి వ్యక్తికి అర్థమయ్యేలా చెప్పాలనిపిస్తుంటుంది. కాబట్టి నాకు ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా చెప్తాను, హిందూ ముస్లిం సిక్ ఈసాయి భాయి భాయి అనే ఫీలింగ్ నోటి మాట కాదు, గుండె లోతులోంచి రావాలి. మనం ప్రతిజ్ఞ చేసామండి. ఏమని చేసాం? భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. భారతదేశంలో అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, అందరూ నా సహోదరులే అని ప్రతిజ్ఞ చేసినాడు. మతాలు కులాలుగా విడగొట్టి చూసేవాడు సరైన భారతీయుడు కానే కాదు నా దృష్టి ప్రకారంగా. కాబట్టి ప్రతి ఒక్కడు మళ్ళీ ప్రతిజ్ఞ చేయాలి, మళ్ళీ ఆ ఓత్ చదవాల్సిందే. ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్న ఆ ఆలోచన గుండె లోతుల నుంచి వస్తే ఇవేవి కూడా ఈ పప్పులు ఉడకవు, రాజకీయ పప్పులు ఉడకవు. కాబట్టి ఇది మన ఒక అవేర్నెస్ రావాలి మనకి.